మీకు చెప్పాలనిసిన విషయం మూడో విషయం ఏంటంటే నీదైనదే నీకు మేలు చేస్తుంది. ఆమె అక్కడ యోసేపు ఏమన్నాడు, నిన్ను తప్ప, నువ్వు నా యజమానికి సంబంధించిన భార్య, నిన్ను తప్ప ఈ లోకం ఇవన్నీ నాకు అప్పగించు అంటే నీదేదో నీది కానిదేదో నువ్వు తెలుసుకున్నా. హల్లెలూయా. అన్ని నీవు కావు. ఆమె నీదే నీకు మేలు చేస్తుంది, నీదు కానిది నీకు హాని చేస్తుంది. సెంటెన్స్ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా రాసు. నీది నీకు మేలు చేస్తుంది, నీదు కానిది నీకు ఎప్పటికైనా హాని చేస్తుంది. కనుక యోసేపు అందుకే తనదేదో తనది కానిది ఏదో గుర్తించాడు. ఆమేన్. కనుక తనది కాని దానిలో చేపెట్టి హాని తెచ్చుకోవద్దనుకున్నాడు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దనుకున్నాడు. కాబట్టి ఏమన్నా వస్తారా, ఎంత మాటలు ఎందుకు చెప్తున్న మీ జీవితాలు యోసేపు వలె అనేకులు ఆహారం పెట్టే జీవితాలు ఉంటారు. ఆమేన్. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలు మీకు కలిగి ఉంటారు. ఆమేన్. అందుకే భారంతో ప్రయాసంతో ఖర్చుతో ఈ విలువైన సమయంలో ఈ పాస్టర్ ఫెలోషిప్ వారు ఏర్పాటు చేసిన సేవ వారిని ఎంత అభినందిస్తున్న దేవుడు వారి పరిచయం దీవించుగా. మూడవది జైల్లో ఎక్కడమ్మా చెప్పు, జైల్లో ఎలా ఉన్నాడు మరి యోసేపు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడమ్మా, నేను కొంచెం వివరించి వెళ్ళిపోతాను. మంచి ప్రవర్తన ఇక్కడే మీరు వినా కొంచెం జాగ్రత్త. జైల్లో ఉండే వాళ్ళందరూ నేరస్తులేనా? హలో వినా, జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులేనా? నేరం చేయని కూడా ఉంటారా? యోసేపు ఉన్నాడు. ఆమేన్. ఆయన జ్ఞానం చేశాడా అంటే అందరూ జ్ఞానం చేసిన వాళ్ళు, కానీ ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? జ్ఞానం చేసిన వాళ్ళు. జ్ఞానం చేయని వాళ్ళు కూడా అన్యాయంగా ఒక్కోసారి శిక్ష పడిందా లేదా? సో యోసేపు జ్ఞానం చేయలేదైనా నిందలు వేశారు. ఎంత భయంకరంగా అంటే వచ్చి భార్య వచ్చి భర్త వచ్చిందని చెప్పింది, ఈయన నన్ను అవమానపరిచాడు, హేళన చేశాడని చెప్తే ఆయనకి ఎక్కడ లేని భయంకరమైన కోపం వచ్చేసిందంట. ఆమేన్. పోతీఫరు కోపం వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఇందాక అందుకని చెప్పాను, ఆమె నిన్ను ముట్టుకున్నా నువ్వు ఆమెను ముట్టుకున్నా దెబ్బలు మాత్రం. అందుకని యోసేపు ఏమైంది? ఆయన ముట్టుకోకపోయినా చెప్పండి ఏమైంది చెప్పండి, తన భర్త వచ్చి ఒక రౌండ్ వేసాడు. ఆమె చెప్పట్ల మీరు హల్లెలూయా. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అయిపోయింది, ఇక థర్డ్ డిగ్రీ ఎక్కడ? జైల్లోకి పంపించారు. అది విషయం. సో రైట్, మంచి ప్లాన్. జైల్లోకి వెళ్ళారు. అప్పుడు అందరూ చుట్టూతున్న వారందరూ యోసేపులోనే పని యోసేపు పోతీఫరు గుర్తించారు. ఏమంటే మీకు ముందే చెప్పాం, ఈడెవడో ఊరు వాళ్ళు లేని భాషగాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నావు, మంచోడు గొప్పవాడు అన్నావు, ఇదిగో చిన్నటి వాసాలకి ఎట్టినాడు, పాత ఆగిన రొమ్మనే గుద్దినాడు, ఒరే నువ్వు నాశనం అయిపోతావు అది ఆయన్ని వీధుల్లో తీసుకెళ్తుంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పరా? యోసేపు అందరూ శపించడం, దూషించడం, దోషులు నాటకం పలకడం మొదలెట్టారట. మంచివాడిగా పాపానికి దూరంగా ఉన్నా ఒకసారి పాపం నీ మీద మోపబడి నేను అవమాన పరిస్థితి, గాయ పరిస్థితి, దోషులు నాటకం పలుకుతాడు. ఆయన భయపడవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మంచితనమే నీకు విజయాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. నీ పరిశుద్ధ జీవితమే నీకు విజయాన్ని తీసుకొస్తాడు. జైల్లో పడేశారు. గమనించుకున్నారా, జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం నేరస్తులు, ఈయన జ్ఞానం చేయడం. వీళ్ళందరూ ఉదయం లేచి ఎవరిని గమనిస్తున్నారంటే యోసేపుని గమనిస్తున్నారట. వీళ్ళందరి జీవితానికి యోసేపు జీవితం తేడాగా కనపడు. ఆమేన్. వీళ్ళందరూ ఒకరికొకరు తలుపులాడు, గుద్దులాడు, బూతులాడేది, రకరకాల పనులు చేసేది. కానీ యోసేపు అలాగనా? అదే నేను చెప్పింది ఉదయం, అగియోస్ వేరుగా నుండుట. వీళ్ళందరూ బ్రతుకులు ఒక రకం ఉంటే యోసేపు జీవితం ఆయన ఉదయం కానీ ప్రార్థన చేసుకోవడం, మరి చక్కగా దేవుడు వాక్యం చదువుకోవడం, ఇలాగా అన్ని విధాలుగా మంచిగా కొనసాగుతుంటే అతను చూసిన వారందరూ, అతను మంచి ప్రవర్తన చూసిన వారందరూ యోసేపుకి ఆకర్షితులైపోయారంట. ఆమేన్. హల్లెలూయా. ఎంతగా ఆకర్షితులైపోయాడో జైలు యజమానుడు. అందరూ జైలు యజమానుడు మాట ఎవరట్లేదు, కానీ యోసేపు చెప్పిన మాట అందరూ వింటారంట. అందుకని జైలు యజమానులు ఏం చేశాడు చెప్పండి, అరే నాన్న నాకు ఎందుకు వచ్చింది కానీ జైలు పరిస్థితులు నువ్వే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రవర్తనను ఎక్కడున్నా సరే అనేక మందిని నీ వైపు ఆకర్షించేది. ఇది మంచి ప్రవర్తన అయితే అనేక మంది నీకు ఆకర్షితులై నువ్వు చెప్పిన విధంగా నడుచుకుంటారు. హల్లెలూయా.
మంచి జీవితాన్ని, మంచి ప్రవర్తన చూశారు. అరే మనలా వీడు నేరం చేసినాడు, తప్పు చేసినాడు కాదురా, వీడి జీవితం ప్రత్యేకత, వీడు అన్యాయంగా ఈ శిక్ష పడింది, వీడు అలాంటి వాడు కాదు, వీడు మాటలా కాదు, వీడి చూపలా కాదు, వీడి కార్యాలు, వీడి ప్రవర్తనలా కాదు, మనమంటే ఇలాంటి పరిమాణం. కానీ ఆయన చెప్పినట్టుకున్నాడు, వాడు చాలా మంచివాడు రా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మిమ్మల్ని తీసుకోలేమన్నా చెప్పండి, అలా పలకాలి. మీ వీధిలో ఉన్నవారు ఏం చెప్పాలి చెప్పండి, అరే పలానా వాడు బిడ్డ లేదా పలానా వాడు ఇలా మంచివాడని సాక్ష్యం ఇవ్వగలాలి. హల్లెలూయా. మీ గురించి చెడ్డగా చెప్పబడినా నో నో నో, ఆ కుర్రాడు అలాంటి కాదు, ఆ పాప అలాంటిది కాదు, వారి ప్రవర్తన, వారి జీవితం వేరు. అది పరిశుభ్రమైన జీవితం. అందుకే కలవగన్నాడు, ఇద్దరు దుఃఖంలో ఉన్నారట. దుఃఖం ఉంటే ఈ యోసేపు ఎవరు పట్టించుకుని ఆ జీవితాన్ని చూసినవాడు కాదు, బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆదరించేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచితనం అంటే ఏమనుకుంటున్నా చెప్పి, మంచి ప్రవర్తన అంటే ఏమనుకున్నా చెప్పండి. దుఃఖంలో కష్టంలో ఉన్నవాడిని చూసి, మొబైల్ పెట్టుకుని చూసి, కొంతమంది జోకులు వేసి యానం చేసి శారీస్తో కూడా ఆనందపడతా ఉంటాం. మీలో చాలా మంది ఉన్నారు సార్, అవునా కదా. ఒకవేళ మీరు నల్ల ఉన్నారంటే ఈ నెల అట్లా వద్దే, ఎట్లా వద్దే అని చెప్పుకుని జోకులు వేసుకుని ఫ్రెండ్స్ కలుసుకుని నవ్వుకుంటూ ఆమె వినపడేట్టు విని బాధపడేటట్టుగా చేస్తున్నారు లేదా? అది మంచిగా ఉంటుందా? ఒకవేళ దేవుడు నీకు నల్లగా చేసినట్టే కామగా నువ్వెంత బాధపడతావు? ఆలోచించారు ఇప్పుడే. అది ఇంకొకరు ఉంది, వాళ్ళ కాలం ఉంది, వాడు చెయ్యొక్కరు ఉంది, వాడు బూతి ఇట్లా చేసేది, హేళన చేసేది, జోకులు వేసేది, ఆనందపడేది. ఇది శారీజం అంట. దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే ఏడ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించాలి, ఓదార్చాలి. కానీ నవ్వుకుని జోకులు వేసి, అందరూ నవ్వుకుని జోకులు వేసుకుంటే యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయన నీకేం కష్టం వచ్చిందన్న అడిగి తెలుసుకున్నాడు, విన్నాడు, ఇదిగో మీకు ఈ విధంగా జరుగుతుంది, ఆత్మలో వచ్చాడు. హల్లెలూయా. దెబ్బకి యోసేపు ఛాన్స్ అయిపోయారు. ఆమేన్, ఆమేన్. ఎంత మంచి ప్రవర్తన! బాధలో ఉన్న వారిని ఆదరించే మంచి ప్రవర్తన కలిగి ఉండేసి. అవసరం ఆయన కూడా ఒక బాధలోనే ఉన్నాడు. యెషయా చేయని జ్ఞానం ఆయన మీద పడి అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనే బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న వాడిని ఆదరించాడు. అలాంటి మంచి జీవితం కలిగి ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ చూసి గుడ్డకు ఉంది, కాలం ఉంది, శీలకు ఉందని హ్యాన్ చేసేవాడికి ఆగే ఏదో ఉదయం మాత్రం అయిపోతుంది. ఆమేన్. అందుకు అలాంటి మొక్కలు తెచ్చుకోకుండా మంచిగా జీవించడానికి ప్రయత్నించదు కాక. ఆమేన్.